ఖచ్చితంగా అతి ఆరాధ్యం. ఇప్పుడు చూస్తున్నాం మనం, కనీసం ఒక 3 రోజులు 4 రోజులు కూడా కాలేదు. పుష్ప సినిమా విడుదలైనప్పుడు జరిగిన తోపులాటలో ఒక తల్లి ప్రాణాలు కోల్పోయింది. ఎందుకు ఇంత వేలం వేరిగా సినిమాల వెంటబడుతున్నారు అనేది జనాలు కూడా ఒకసారి కళ్ళు తెరుచుకొని చూడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఈ వ్యక్తి ఆరాధన వల్ల వాళ్ళు నిజంగా కూడా మీరు అన్నట్టు మేము దైవాంశ సంభూతులం, డైరెక్ట్ మేము దేవునికి పుట్టినాం, మా అమ్మ నాయన వాళ్ళ దేవుళ్ళు, మీరు మమ్మల్ని కొలవాలి. అసలు ఏంటి, అసలు ఎటువైపుతుంది? ఒకప్పుడు ఆరాధ్య దైవంగా చూసేది సినిమా యాక్టర్లను, హీరోలను. ఎన్టీఆర్ గాని, అంటే రాముడు కృష్ణుడు మనం చూడలేదు కాబట్టి ఈ ఫేస్లనే ఊహించుకొని రాముడు కృష్ణుడు వాళ్ళు కూడా అదే విధంగా కొద్దో గొప్ప ఒక నీతి నియమాలకు అనుగుణంగా ప్రవర్తించేవాళ్ళు. ఈ రోజు వచ్చిన వాళ్ళు సినిమాలు తీయడం కూడా డ్రగ్స్, బానిసలు, పబ్బుల్లో డాన్సులు, చిన్న చిన్న అకేషన్ వస్తుంది సినిమాలో, వాడు పబ్బులో ప్రత్యక్షమవుతాడు. ఒక హీరో యాంటీ రోల్ ఉన్న వ్యక్తిని హీరోగా చూపించడం మనం చూస్తున్నాం. రవితేజ లాంటి సినిమాలు అన్ని కూడా పూర్తిగా యాంటీ హీరో లక్షణాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళని హీరోగా ప్రొజెక్ట్ చేస్తూ చూపిస్తూ కూడా దాన్ని వేలం వేరిగా ప్రజలు చూస్తున్నారు. పిల్లలు కూడా అదే. ఎంత అసహ్యకరమైన పదాలను మనం మిర్చికారమా గుంటూరు మిర్చినా దాంట్లో చూసినాం కదా. ఆ పాట తల్లి రంగసాని అని పాడుకునే పాటను పిల్లలు ఈరోజు పాడుతున్నారు అంటే ఎంత అసహ్యకరమైన పరిస్థితి. అంటే వాళ్ళ ఆ సినిమాలో హీరోయిన్ తల్లి రంగసాని ఉంటే ఉండొచ్చు, కానీ వీళ్ళ తల్లి అయితే రంగసాని కాదు కదా. రంగసాని అని ఒక పిల్ల, ఒక పాప తన తల్లినే ఆ రంగా చూడడం అంటే ఎంత అసహ్యకరం, జుగుప్సాకరమైన పరిస్థితులు ఉన్నాయంటే ఆ పాట అర్థం అందరికీ తెలుసు. రంగసాని అంటే అందరికీ తెలుసు, రంగసాని ఏం పని చేస్తే తెలుసు. అంటే మీరు మీ అందరికి మీరు మీ క్యారెక్టర్ను అసాసినేట్ చేసుకుంటున్నారా? మీ తల్లి క్యారెక్టర్ను ఆ అమ్మాయి ద్వారా చేసుకుంటే వినసొంపుగా వింటున్నారు. అసహ్యకరమైన పదాలు కుడిచి అర్థపెట్టి ఏంటిది? అసలు ఎటుపోతున్నాం మనం? దానికి వేలం వేరి ఆ డాన్సులు ఎక్కడ చూసినా కానీ మనము ఈ పెళ్లిళ్ళ కావచ్చు, వేరే సందర్భాల్లో కావచ్చు, మీరు ఎటు పో ఆ కుర్చీ మడత పెట్టే సాంగే వస్తుంది. అంత అసహ్యకరమైన పదాలు అందులో ఉన్నాయి. అయినా సరే వేలం వేరిగా ప్రజలు చూస్తున్నారు. దాన్ని వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము ఏది చేసినా చెల్లుతుంది, మేము చేసిందే వేదం అన్న విధంగా ఈ సినిమా హీరోల పోర్షన్ లో నటించే నటులు మునిగి తేలుతున్నారు. ఇది ప్రజలు కూడా కొద్ది గొప్ప తగ్గించుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. సెల్ఫ్ కంట్రోల్ అనేది ప్రజల్లో కూడా రావాల్సిన అవసరం. ప్రాణాలు పోయినాయి. ఇప్పుడు 25 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్తున్నా హీరో. 25 లక్షల రూపాయలు ఎట్లా కంపెన్సేట్ అయితే? తల్లి రాదు కదా ఆ పిల్లలకు. ఆ పిల్లలు తల్లి లేని పిల్లలు అయిపోయినారు. ఎంత బాధాకరమైన సిచ్యువేషన్. తను చెప్పకుండా బన్నీ అనే వ్యక్తి ఆడికి రావడం, అల్లు అర్జున్ అక్కడ తొక్కిసలాట జరగడం, చనిపోవడం, 2 రోజులు ఆయన సైలెంట్ గా ఉండి 25 లక్షలు కాదు. కంపెన్సేషన్ కేసుల్లో మేము చెప్పే ఆర్గ్యుమెంట్, కంపెన్సేషన్ కెనాట్ కంపెన్సేట్ ది డిసీజ్డ్ పర్సన్. అంటే చనిపోయిన వ్యక్తిని ఏ విధంగా కూడా కంపెన్సేషన్ అనేది కంపెన్సేట్ చేయదు. మరి ఇంత వేలం వేరి ప్రాణాలు పోగొట్టుకుంటున్నా కూడా రాకేష్ సంధ్యా థియేటర్ యాజమాన్యము ఇవాళ ఒక కోర్టులో ఏదో కేసు ఫైల్ చేసినట్టుగా వాళ్ళు అసలు ఈ స్టాంపేడ్కి మాకు సంబంధం లేదు, తొక్కిసలాటకు మాకేం సంబంధం లేదు, వారు ప్రొడ్యూసర్ వచ్చి చేసుకున్నారు అని చెప్పేసి థియేటర్లో జరిగిన దాన్ని సంధ్యా థియేటర్ యాజమాన్యం డిజోన్ చేసుకుంటుంది. మరి అవకాశవాదులు జనరల్ గా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి థియేటర్లా ఏది జరిగినా థియేటర్ యాజమానికి సంబంధం 304A కంట్రిబ్యూటర్స్ నెగ్లిజెన్స్ అవుతుంది, కానీ నాకేం సంబంధం లేదని చేతులు ఎత్తేసి ఎలా కూర్చుంటారు. అంటే మీరు సినిమా టికెట్లు అయిపోయిన తర్వాత గేట్లు క్లోజ్ చేసి వేరే ఎవరిని కూడా రానియరు కదా. సినిమా స్టార్ట్ అయిపోయినాక కూడా టికెట్ ఉన్నా కూడా గంగవేరు తినా కూడా అభిమానులను కానీ సినిమా టికెట్లు ఉన్న వాళ్ళని కానీ రానియనులు. మరి నిర్మాతను మీరెందుకు రానిచ్చిండ్రు? ఎవరి పర్మిషన్ తో నిర్మాత థియేటర్లకు వచ్చిండు? అది డెఫినెట్ గా కంట్రిబ్యూటర్స్ నెగ్లిజెన్సే. ఖచ్చితంగా థియేటర్ యాజమాన్యము బాధ్యత వహించాల్సి వస్తుంది. బాధ్యతారాహిత్యంగా వచ్చిన హీరో కూడా అంటే తను కంపెన్సేట్ చేద్దాం అనుకున్నాడు, మరి మంచి ఉద్దేశంతో వచ్చిండో చెడ్డ ఉద్దేశంతో వచ్చిండో, కానీ జరిగే విపరిణామం అయితే జరిగిపోయింది. ఆ తల్లి ప్రాణాలు పోగొట్టుకుంది. అంటే ఈ వేలం వేరి సినిమా అంటే వేలం వేరి అనేది తగ్గించుకోవాల్సిన అవసరం అయితే మనతో కూడా ఖచ్చితంగా ఉంది. ఎస్ రైట్ సార్. ఒక నిమిషం సార్, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. శ్రీనివాస్ దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్, ఇవాళ వీళ్ళ మధ్యన ఏమన్నా ఒక రాజీ కుదిరే